జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మావయ్య మనతో కంటే ఆ అవనితోనే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నాడు. ఇందాక పొలాలు తోటలు చూపించావు, ఇప్పుడెక్కడికి తీసుకువెళ్ళావు శ్రీకర్? చెప్పు చిన్న బామ్మర్ది. అమ్మా, 10 గంటలకు ముహూర్తం. ఈలోపు మీరు నైవేద్యం తయారు చేస్తే ఘడియలు దాటకముందు అమ్మవారికి సమర్పిద్దాం. ముహూర్తం దాటిందంటే ఆ ప్రభావం వ్యవసాయం మీద పడుతుంది. పంటలకు నష్టాలు, రైతులకు కష్టాలు ఎదురవుతాయి. దగ్గర మరో గంట సమయం ఉంది కాబట్టి ఈలోపు వేదవతి నైవేద్యం తయారు చేస్తుందండి. ప్రసాదం చేయడానికి కావలసిన ఏర్పాట్లు ఆ టెంట్లో చేస్తున్నాయమ్మా. సరే పూజారి గారు, నేను మొదలు పెడతాను. ఆంటీ గారికి మనం కూడా సాయం చేద్దాం రండి. అలా ఎవరు వెళ్ళకూడదమ్మా. ఆ ప్రసాదం ఒక రహస్యం. మరెవ్వరూ చెయ్యలేని మరొకరికి అంతు చిక్కని రహస్యం. ఇంట్లో నువ్వు వంటలు చేసినట్టు కాదు. అమ్మ చేతులతో చేసిన నైవేద్యం పెడితేనే ప్రజలకు మంచి జరుగుతుంది. సాయం చేయడానికే కాదు, దగ్గరికెళ్లి చూడ్డానికి కూడా ఎవ్వరికీ అర్హత లేదు. అదీకాక వేదవతమ్మగారు తయారు చేసే నైవేద్యం యొక్క రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలా తయారు చెయ్యడం వంటల్లో చెయ్యి తిరిగిన వాళ్లకు కూడా సాధ్యం కాదు. ఇది మన కుటుంబానికి ఎంత పెద్ద మచ్చ. మన వంశ కీర్తి ప్రతిష్టలకి ఎంత భంగం. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది, ఏదో అపచారం జరుగుతోంది. అందుకే ఇలా అయ్యింది. నా ప్రాణం ఉండగా ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. జరిగిన దానికి అమ్మవారి ఆగ్రహం చూడాల్సి వస్తుంది. ముక్కు పుడక విషయంలో పొగిడారు కదా తయ్యా, అందుకే ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటోంది. మన కుటుంబంతో సంబంధం లేని వాళ్ళని ఇలాంటి పవిత్రమైన చోటుకు తీసుకురావద్దని మేం చెప్తే విన్నావా? ఇప్పుడు చూసావా ఏమైందో? ఇలాంటి అనర్థం తలపెట్టడానికేనా మాతో పాటు అపశకునంలో వచ్చావు? నైవేద్యం నేలపాలు చేయడానికా అరిష్టంలా దాపరించావు? ఇంకొక్క క్షణం నా కళ్ళ ముందు కనిపించకు. వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మా, ఎవరు రావద్దు, అక్కడే ఆగండి మీరు. అయ్యో అమ్మా ఏమైంది? తీసుకెళ్ళండి. తీసుకెళ్దాం.
ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మా. అమ్మా అన్నపూర్ణమాత, నా ప్రమేయం లేకుండా జరిగిన తప్పు వల్ల దేశానికి అన్నం పెట్టే రైతు ఆకలి బాధను చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. చీమకి కూడా హాని తలపెట్టిన నేను పెద్ద అనార్థానికి కారణం కాబోతున్నాను. అదే గనక జరిగితే నేను బతికుండడం అనవసరం. నేను చెయ్యబోయే ప్రసాదం అత్తగారు చేసినంత రుచిగా రాకపోవచ్చు. నైవేద్యంగా సమర్పించే అర్హతను కలిగేలా నువ్వే దీవించు. 10 ఊళ్ళ మంచి కోసం నేను చేసే సాహసానికి నీ అనుగ్రహం కావాలి. నేను గైడ్గా జాబ్ చేసినప్పుడు ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించాను. విభ్రాంతి గొలుపు ఈ ఆత్మ నైవేద్యం, ఆ ఆదిశక్తికే ఆహ్వాన యజ్ఞం. అపరకాళీ శక్తి ఆ పరాశక్తి, ఘన దేవతా శక్తి ఘన త్యాగ శక్తి. ఏకాదశోన్మేష విశ్వావతారం విశ్వావతారం విశ్వావతారం. ప్రతి దేవాలయ ప్రసాదం తిన్నాను. ఆ ప్రసాదాలు ఎలా తయారు చేస్తారో దేవాలయ పండితుల ద్వారా కొంతవరకు తెలుసుకున్నాను. ప్రతి దాంట్లోనూ ఏదో ఒక రహస్యం ఉండనే ఉంది. నేను తెలుసుకున్నంత వరకు ఆ జ్ఞానం నాకు ఉపయోగపడేలా చేసి వేదవతమ్మ గారు అమ్మవారి ప్రసాదం తయారు చేసే విధంగా నేను కూడా ఈ ప్రసాదం తయారు చేసే శక్తి నాకివ్వు తల్లి. అమ్మకేం కాకుండా చూడు తల్లి. ఎవ్వరికీ అంతు చిక్కని రహస్యం ఈ చూర్ణమే. ఇది లేకుండా నైవేద్యం తయారు కాదు. నా జాతకం కలిగిన నా కోడలొచ్చిన రోజున ఈ రహస్యం గురించి తనకి చెప్పగలుగుతాను. అంతవరకు ఈ నిజం నాలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఇదంతా నీ సంకల్పం, నీదయే తల్లి. కానీ మీకిచ్చిన మాట కోసం భరించాను. ఇప్పటి వరకు నువ్వు చేసిన పనుల వల్ల పోయిన పరువు గౌరవం తిరిగి రావు. ఇంకా ఇంకా మా కుటుంబాన్ని దిగజార్చకు. ఆ పరువు కోసం, ఆ గౌరవం కోసమే ప్రసాదాన్ని తయారు చేశాను. తయారు చేసా బానే ఉంది. నీ చేతులతో ఇస్తే జనం ఆమోదిస్తారనుకుంటున్నావా? జనం సమ్మతించాలి అంటే నా చేతుల మీదుగా నేనివ్వాలి. కుటుంబ కీర్తిని ఈ క్షణం నిలబెట్టాల్సింది నువ్వు కాదు, మేము. చూడండి, నేను పేరు కోసం తాపత్రయపడడం లేదు. నా వల్ల జరిగిన తప్పుని
నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వెంత చేసినా ఆ మరక చెరిగిపోదు. ఎన్ని మాట్లాడినా నువ్వు అర్హురాలివి కాదు. ఎందుకనో? ఎందుకంటే నువ్వు పరాయి దానివి, పరాయి ఇంటి నుంచి వచ్చిన దానివి. అత్తయ్య గారి పేగు తెంచుకుని పుట్టిన వదనకి అర్హత ఉంటుంది. రక్త సంబంధమైన కావ్యకి అర్హత ఉంటుంది. తాళిబంధం కాబట్టి నాకు అర్హత ఉంటుంది. తాళి కట్టించుకున్న కోడలికే కుటుంబ సంప్రదాయాన్ని మోసే అవకాశం ఉంటుంది. నా తరువాత శ్రీకర్ భార్యకే ఆ స్థానం దక్కుతుంది, నీకు కాదు. శ్రీకర్తో తాళి కట్టించుకున్న భార్యకే రెండో స్థానం దక్కుతుంది, నీకు కాదు. ఈ మంగళసూత్రాలు వాళ్ళ కంటపడ్డాయంటే అనుమానాలు మొదలవుతాయి. ఏంటి గుండెల మీద చేయి వేసుకున్నావు? నీ మెళ్ళ ఏదో తాళున్నట్టు. పాపం, మన మాటలకి గుండె నొప్పొచ్చినట్టుందమ్మా. ఇటివు, ఇవ్వు. బయట నేను ఏం చెప్తే దానికి తలాడించు. ఓవర్ యాక్షన్ చేశావంటే జనాల చేత రాళ్లు రువిస్తాం, చెప్పులు వేయిస్తాం. నమస్కారం చేసుకోండి. లావణ్య, ఇలా రామ్మా. ఈరోజు ఏరువాక కార్యక్రమం శుభప్రదం అవుతోంది అంటే అందుకు కారణం నువ్వే. ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని నువ్వు కూడా మొక్కుకోమ్మా. అవని, ఇలాంటి అవమానాలే భరిస్తూ తొందరగా ఇంట్లో నుంచి బయటికి పోవాలి. పెద్ద గండం తప్పింది. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నా చిన్న కోడలే నా బాధ్యత తీసుకునేలా చెయ్యి తల్లి. అయ్యా, మీరు పెద్దబ్బాయి అల్లుడు గారు నాగళ్లను పట్టుకోండి. అమ్మా, మీరు విత్తనాలు పట్టుకొని మీ భర్తల వెనుక నిలబడండమ్మా. ముందు వేదవతి అమ్మగారు విత్తనాలు చల్లాక మిగిలిన వాళ్లు తర్వాత చల్లాలి. అస్సలు క్షమించలేను. నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. ఈ తల్లి గుండెల మీద తన్నావు. అమ్మా, అవని చాలా మంచిది. నువ్వు నాకేదైనా శిక్ష వేయి, భరిస్తాను. అవనికి మాత్రం అన్యాయం చేయకమ్మా. అవని వద్దంటే తను బ్రతకదు. తను లేకుండా నేను బ్రతకలేను. చిన్న కొడుకు దూరం అయిపోయినా పర్వాలేదనుకుంటే నువ్వు నీ పంతాన్ని తగ్గించుకోవద్దు. నీ కొడుకు మరో దారి లేక అలా చేశాడని నమ్మితే గనుక
అవనిని కోడలుగా అంగీకరించు. మన కుటుంబ విషయాలు తనకేవీ తెలియవమ్మా. నన్ను గుడ్డిగా నమ్మి వచ్చేసింది. తనకు ద్రోహం జరిగితే ఆ పాపం మనదవుతుంది. కాదనకమ్మా. నువ్విలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదురా. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నా తరువాత ఇంటి బాధ్యతను మోయగలిగేదానివి, సంప్రదాయాలకు విలువివ్వగలిగేదానివి, ఆచారాలను గౌరవించగలిగేదానివి నువ్వే అని నమ్ముతున్నాను. ఆ నమ్మకంతోనే అమ్మవారి సాక్షిగా ముక్కు పుడకను నీకిస్తున్నాను. అవని, అమ్మా, నా చిన్న కోడల్ని ఆశీర్వదించమ్మా. ఏమండి, మనం మనం ఎక్కడున్నా? మనింట్లోనే ఉన్నాం. మనింట్లోనా? పల్లెటూరు నుంచి వచ్చేసామా? ఏరువాక కార్యక్రమాలన్నీ ముగించుకుని మధ్యాహ్నమే వచ్చేసాం కదా. మరి ముక్కుపుడక? అదేనండి, అత్తయ్య గారు నా ముక్కుకు పెట్టిన ముక్కుపుడక లేదేంటని అడుగుతున్నాను. అమ్మ నీకెప్పుడిచ్చింది? అమ్మ పోగొట్టుకున్న ముక్కు పుడక నీకు దొరకటంతో క్రెడిట్ కొట్టేయాలని వదిన ప్రయత్నించింది. నేను నిజం చెప్పేశాను. అమ్మ హారం ఇవ్వబోతే నువ్వు వద్దన్నావు. ఊర్లో జరిగింది ఇదే. మరి నువ్వేంటి అమ్మ ముక్కు పుడక పెట్టిందని అంటున్నావు? కలగన్నావా? కల అంతేగా మరి. మనం ఏదైతే జరగాలని ఎక్కువసార్లు అనుకుంటామో అది మన కల్లో కూడా వస్తుంటుంది. అత్తయ్య మావయ్యలకు మీరు మన పెళ్లి విషయం చెప్పేసినట్టు, వారు ఆవేశపడకుండా మనల్ని అర్థం చేసుకున్నట్టు అందమైన కలగన్నాను. అత్తయ్య గారు నన్ను దగ్గరికి తీసుకుని ఆశీర్వదించినట్టు అద్భుతమైన కలగన్నాను. నన్ను కోడలుగా అంగీకరించి అమ్మవారి సాక్షిగా ముక్కుపుడకను నాకిచ్చినట్టు ఎంతో అపురూపమైన కలగన్నాను. అత్తయ్య నన్ను అలా దగ్గరికి తీసుకోవడం సాక్షాత్తు అమ్మవారి నాపై కరుణా కటాక్షాలు చూపించినంత సంబరపడిపోయానండి. మీరు నా చేతికి తొడిగిన ఈ అమ్మవారి గాజుల మహిమ వల్లే అదంతా జరిగిందని ఎంతో సంతోషపడిపోయాను. నా కల వాస్తవ రూపం ఎప్పుడు దాల్చుతుందండి? నా మనసు పడే వేదన, నా ఆలోచనల అలజడి, నా మానసిక సంఘర్షణ ఎప్పుడు తీరుతాయండి? చెప్పండి. అమ్మ మనసుకి దగ్గరవుతున్నావు కదా, నీ కల కూడా నిజమయ్యే రోజు తొందరలోనే వస్తుంది. ఇంకేమీ ఆలోచించకుండా
ప్రశాంతంగా పడుకో, సరేనా? పడుకో. మీరు కాసేపు ఇక్కడే ఉండండి. అర్జెంట్ వర్క్ ఉందని హాల్లో వర్క్ చేసుకుంటున్నాను కాబట్టి నీ అరుపు విని వచ్చాను. లేదంటే ఇంకెంత భయపడేదానివో. ఆగవని, పూజలంటే బాగిష్టమా? అవును. వెరీ గుడ్, ఇలాగే కంటిన్యూ చేయి. నిన్న జరిగిన దానికి మా అత్తయ్య నిన్ను క్షమిస్తుందేమో. అమ్మమ్మ కోపం తామరాకు మీదున్న నీటి బొట్టు లాంటిది, తొందరగా జారిపోతుంది. వదినా, ఏంటి లావణ్య? తులసి కోట దగ్గర దీపం పెట్టి పూజ చేసిన వాళ్ళు పూజ గదిలో కూడా దీపం వెలిగించాలి కదా వదినా? అవును కదా, మన ఇంటి రూల్ కదా. మీ ఇంటి సంగతి మాకు తెలీదు కానీ మా ఇంట్లో అయితే ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అలా చేయకపోతే సగం పూజ అయినట్టే ఉంటుంది. సగం సగం పూజలు మా అమ్మకి నచ్చవు కూడా. నచ్చకపోవడమే కాదు, నిన్నటి కంటే 4 తిట్లు ఎక్కువ పడతాయి కూడా. ఇలాంటి పూజ గదిని నేను ఏ ఇంట్లోనూ ఎక్కడా చూడలేదు. దేవుని గర్భగుడిలో అడుగుపెట్టినంత మహిమ కనబడుతుంది. అవని, అవని, అవని! బామ్మర్ది, షేర్ మార్కెట్లో నాకేమైనా పని దొరుకుతుందా? ఆల్రెడీ చేస్తున్నావు కదా బావా. ఏం పని? ఇల్లరిక పల్లుడి పని. ముగ్గురు ఇక్కడేం చేస్తున్నారు? అటు చూడండి. అమ్మ పూజ ఈ పాటికి అయిపోయి ఉంటుంది కదా. లోపల అవని ఉంది. అవునా? ప్లాన్డ్ గా మేమే పంపించాం. అత్తయ్య చూసిందంటే భలేగా. అత్తయ్య రాగానే మేం చేయాల్సింది మేమే వర్కౌట్ చేస్తాం. మేం శృతిలో శృతి కలిపేస్తాం. అదిగో అత్తయ్య వస్తున్నారు. ఎవరి పనిలో వాళ్ళు ఉండండి. వెళ్ళండి, పదండి. అవని, అవని! పరిస్థితులను బట్టి ఎవరికీ కోడల్నని చెప్పుకోకుండా ఈ ఇంట్లో అడుగుపెట్టాను. శ్రీకర్ గారు మాత్రం నన్ను ప్రేమించి స్వచ్ఛమైన మనసుతో ఈ తాళి కట్టారు. అత్తయ్య, ఏంటి మీరు పూజ చేసేసారా? ఇంతవరకు చేయకుండా ఉంటారా? ఏంటా ప్రశ్న? మీరు పూజ చేసిన తర్వాత ఆ గదిని ఎవ్వరం తెరవము. మరి గది తలుపులు తెరిచున్నాయేంటి? అందరూ నన్ను అర్థం చేసుకునేలా చెయ్యి. అలాగే నేను కోడలనన్న నిజం నా భర్త ద్వారా తొందరగా తెలియజేయి తల్లి.
అవని అవని పూజ గదిలోకి ఎవరు రమ్మన్నారు నిన్ను? ముందు బయటికి నడు. పూజ గదిలోకి రావడం? ఇంకేం మాట్లాడుకు. ఇంకోసారి పూజ గదిలోకి వెళ్లే సాహసం చెయ్యకు. పూజ చేసుకుందామని వెళ్ళాను. అందులో ఏమైనా తప్పుందా? తప్పుంది. ఆ గదిలో వేదవతి తప్ప మరొకరు అడుగు పెట్టడానికి అర్హులు కారు. ఇంటి బిడ్డైనా ఇంటి కోడలైనా ఎవరైనా సరే లోపలికెళ్లే సాహసం చెయ్యరు. ఒకరింటికొచ్చినప్పుడు 4 రోజులు ఆ ఇంటి పద్ధతుల్ని గమనించాలి. అక్క, ఏంటి రమ్మని ఫోన్ చేశావు? చూడాలనిపించిందవని, అందుకే చేశాను. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అత్తయ్య మావయ్యలు అతిథిలానే చూస్తున్నారు. మిగిలిన వారంతా అనుమానంగా చూస్తున్నారు. ఆయనేమో నన్ను అడుగడుగునా కాపాడుకుంటూ వస్తున్నారు. అనుమానించే వాళ్ళది కూడా తప్పులేదులే. నేను నిజంగా ఆ ఇంటి అతిథినయ్యుంటే వారు చూసే విధానం వేరేలా ఉండదేమో. అందరూ మంచివాళ్లే. అందులో కొందరు గుర్తింపు కోసం తాపత్రయపడేవాళ్లు. ఆ విషయం నిన్న ఒక ఫంక్షన్లో తెలిసింది. సడన్ గా గుడికి వెళ్దామన్నామేంటి వేద? మనసేం బాగోలేదండి. అవని పూజా మందిరంలోకి అలా అడుగు పెట్టడం దేనికి దారి తీయబోతోందో అర్థం కావడం లేదు. అనుకోకుండా జరిగిన దానికి ఎక్కువ ఆలోచించుకో. నువ్వు కోడలువని తెలిసేంతవరకు ఈ తిప్పలు తప్పవు. అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయానక్క. నిన్న ఫ్యామిలీ అంతా ఒక పల్లెటూరికి వెళ్తే అక్కడ బావ కనిపించాడు. మా పెళ్లి గురించి బయటపడినట్టు, అందుకు కారణం బావే అయినట్టు పీడకలొచ్చింది. బావని చూసి భయపడుతుంటే ఆయనే వెళ్లి బావను ఆ ఫంక్షన్ దగ్గర నుంచి పంపించేశారు. నాకైతే గుండాగినంత పనైంది. పెద్దింటి కోడలు వయ్యావనే సంతోషం ఎంతుందో, నీకు జరగాల్సినవి జరగకపోవడంతో వెలితి కూడా అంతే ఉంది. మీ జంటకు శాంతి ముహూర్తం జరిపించాలని చూసినప్పుడు ఏదో గండం అడ్డం పడి చెడగొట్టేసినట్టయింది. కొత్త జంటతో సత్యనారాయణ వ్రతం చేయిస్తే మంచిదనంటారు. అత్తారింట్లో నీకు అవకాశం లేదు. అందుకే మన ఇంట్లో మీ చేత వ్రతం చేయించాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ విషయం గురించి మాట్లాడదామని నిన్ను పిలిచాను. శ్రీకర్ లాంటి బుద్ధిమంతుణ్ణి కన్నారంటే వాళ్ళు ఎంతో మంచివాళ్ళు అయ్యుంటారు. శ్రీకర్ని చూసినప్పుడు ఆ తల్లిదండ్రుల పెంపకం ఎంత గొప్పదా అనిపిస్తుంది. మావయ్య పేరేమో మావయ్య గారి పేరేమో సుజాత,
తొందరగా రా, నువ్వు ముడుపు కట్టాలి కదా. సరే అవని, మనం తర్వాత మాట్లాడుకుందాం. వరలక్ష్మి నీకోసం నాతేదో ముడుపు కట్టించాలని వచ్చింది. టైం అవుతోంది, నేను వెళ్తాను. సరే అక్క, నేను దర్శనం చేసుకుని వెళ్తాను. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. నమస్కారం పూజారి గారు. పూజారి గారు, నా చిన్న కొడుకు శ్రీకర్ పేరున అర్చన చేయండి. అలాగే. అలాగే వాడి పెళ్లి తొందరగా జరగాలని పూజ చెయ్యండి. ఇలా ఇవ్వండమ్మా. ఓం శ్రీకర్ణామధేస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య పుట్టింటి పుడమి కరమే కైమోర్చింది వాయువే తడిమి. మా ఇంట్లో అడుగు పెట్టబోయే కోడలు కోసం ఇంకెంతకాలం స్వామి ఈ నిరీక్షణ? జాతకం అనే ముడిని నా కొడుకు పెళ్లితో ముడివేశాం. వాడి వయసు వాళ్లందరూ పిల్లా పాపలతో ఆడుకుంటున్నారు. అందుకే నా జాతకం కలిగిన అమ్మాయిని తొందరలోనే చూపించమని వేడుకుంటున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. వెళ్ళొస్తాం పూజారి గారు. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. మరి మీ బావ సంగతి ఏంటి? వేరే ఊరు వెళ్ళాడంట. ఆ రోజు కూడా ఇలాగే అనుకున్నాం, కానీ మధ్యరాత్రిలో వచ్చేసాడు కదా. ఏరువాక దగ్గర పశువుల వ్యాపారం అంటూ కనిపించాడు కదా, ఆ పని మీదే ఊరెళ్ళాడంట. 2-3 రోజులు రాడని చెప్పింది. అయితే పర్వాలేదు. ఇంకేంటి? ఇంకేముంది, అంతేనా? అంతే. దొరికేశారు దొరికేశారు, దొంగలు దొరికేశారు. బావా తిన్నగా ఉండి చెప్పు బావా. చిన్న బామ్మర్ది బయటికి కనపడ్డగాని చిలిపి కృష్ణుడే ఆ అవని రూమ్ లో ఉన్నాడు. ఏంటి? అవును వసంత, ఆ అవని చేతులు పట్టుకుని ఏదో మాట్లాడుతున్నాడు. వెంటనే బయట నుంచి గడిబెట్టి వచ్చేశాను. ఇంకా ఆలోచించకూడదు లావణ్య, వెంటనే అమ్మ నాన్నల్ని పిలిచి లైవ్ గా రుజువు చేద్దాం. ఆగొద్దునా, ముందు అన్నయ్య చెప్పేది నిజమో కాదో మనం కళ్ళారా చూడాలి కదా. నిజమే సిస్టరు. నాకు నీ మీద డౌటే బావా. బాయ్. బాయ్. ఏమైంది? డోర్ రావట్లేదేంటి అవని? ఎవరో కావాలని గడిపెట్టారు. మరిప్పుడేం చేద్దాం?
నీ రూమ్కి బయట నుంచి గడియ పెట్టావు కదా, మరి పెట్టుందేంటని అనుమానం వచ్చి ఓపెన్ చేశాను. ఓ, నువ్వు లేవనుకొని ఎవరో పెట్టుంటారులే. లోపల గడేసుకో. సరే. శ్రీకర్ గారు, వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.